జనరల్ ఈరోజు క్లాస్ చెప్పుకునే ముందు మనం ఒక చిన్న టాపిక్ నేర్చుకుందామండి. మేబీ మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు. మేబీ మీకు తెలియకపోయినా నో ప్రాబ్లమ్. డోంట్ వరీ, నేను చెప్తాను మీకు తర్వాత. కానీ ఫస్ట్ నేర్చుకోండి. జనరల్ ఇది చూడండి. మనం ఇక్కడ వాడే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి? జావా. రైట్. మనం జావా వాడుతున్నామని చెప్పుకున్నాం రోజు. చూడండి, జనరల్‌గా మనకి జావాలోనే కాదు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా, అది ఏ కోడింగ్ అయినా, సి అవని, పైథాన్ అవని, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మనకి జనరల్‌గా 2 టాపిక్స్ ఉంటాయండి ఇందులో. క్లాస్ అని, ఫంక్షన్ అని. ఓకే. క్లాస్ అని, ఫంక్షన్ అని ఉంటదన్నమాట. కొంతమంది ఫంక్షన్ అంటారు, కొంతమంది మెథడ్ అంటారు. జనరల్‌గా ఇది జావా అండి. ఒకసారి వినండి, కాన్సంట్రేషన్ చేయండి. రాకెట్ సైన్స్ ఏముండదు. జస్ట్ జనరల్‌గా చూడండి. మనకి జనరల్‌గా జావా అనే కాదు, అది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా. కానీ మనం జావా వాడుతున్నాం కాబట్టి జావా గురించి మాట్లాడుకుందాం. జనరల్‌గా మనకి ప్రోగ్రామింగ్‌లో క్లాస్ అని ఉంటది, ఫంక్షన్ అని ఉంటది. ఓకేనా? ఇప్పుడు మనకి ప్రోగ్రామింగ్‌లో క్లాస్ ఎలా రాయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్లాస్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే CLASS క్లాస్ అని పెట్టి ఆ క్లాస్‌కి పేరు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్లాస్ పేరు ఏమిస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్. స్పేస్ ఇచ్చి 10th అని రాయాలి. బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. ఇలా మనం క్లాస్ రాయాలన్నమాట. చూడండి, ఇలా ఎవరైనా మీకు ఎప్పుడైనా ఇలా ప్రోగ్రామింగ్‌లో కనిపించిందనుకో, ఇక్కడ మీనింగ్ ఇలా మీకు ఎప్పుడైనా కనిపించిందనుకో ఎక్కడైనా ఎక్లిప్స్‌లో, మీకు జనరల్‌గా నేను ఎక్లిప్స్‌లో మనం రాసాం కదా, చూడండి ఇక్కడ. ఇక్కడ క్లాస్ అని కనిపిస్తుంది చూడండి. క్లాస్ అని పెట్టి పక్కన సురేష్ టెస్ట్ కేస్ అని పెట్టాం. అంటే ఏంటి మీనింగు? ఇది ఒక క్లాసు. ఈ క్లాస్ పేరు సురేష్ టెస్ట్ కేసెస్. మనం ప్రోగ్రామింగ్‌లో క్లాసు డిక్లేర్ చేయాలంటే క్లాస్ అని పెట్టి స్పేస్ ఇచ్చి దాని పేరు రాయాలి. క్లాస్ పేరు ఏంటని. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్లాస్ తీసుకుంటాను చూడండి నేను. క్లాస్ మహేష్ క్లాస్ అని. ఇక్కడ మొత్తం ఎన్ని క్లాసులు ఉన్నాయి? 2 క్లాసెస్ ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ పేరేంటి? 10th. సెకండ్ క్లాస్ పేరేంటి? మహేష్. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక కంపెనీలో పనిచేస్తున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ అభిలాష్ ఉన్నారు. ఇప్పుడు అభిలాష్ ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నారు. సడన్‌గా వాళ్ళ టీమ్ లీడ్ వచ్చి అభిలాష్ డిక్లేర్ చేయమన్న క్లాస్ అని అడిగాడు. క్లాస్ పేరు కార్ అన్నాడు. క్లాస్ పేరేంటి? కార్ అన్నాడు. అప్పుడు అభిలాష్ ఏం చేస్తాడంటే క్లాస్ అని రాసి ఆ క్లాస్ పేరు ఏం చెప్పాడు టీమ్ లీడరు? కార్ అన్నాడు. ఇలా పెడతాడు అభిలాష్ మాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రీహా ఉన్నారు. ఇప్పుడు రీహా టీమ్ లీడ్ వచ్చి, రీహా మేనేజర్ వచ్చి టేక్ ఏ 1 క్లాస్ అన్నారు. ఒక క్లాస్ తీసుకోండి. ఆ క్లాస్ పేరు ఏం రాయాలి? మోస్ట్లీ చెప్తారు, లేదా మనకు నచ్చిన పేరైనా పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బస్. ఓకే. ఇక్కడ ఇలా మనం జావాలో క్లాస్ని డిక్లేర్ చేయాలంటే క్లాస్ అని రాసి దాని పేరు రాయాలి, క్లాస్ పేరు. తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలన్నమాట. ఇలా మనం జావాలో క్లాస్ రాస్తాం. కొంతమంది ఇక్కడ పబ్లిక్ అని పెడతారు. పబ్లిక్. కొంతమంది క్లాస్కి ముందు పబ్లిక్ అని పెడతారు. యూబీ పబ్లిక్. అంటే పబ్లిక్ అంటే మీనింగ్ ఏంటంటే, పబ్లిక్ అంటే ఏంటండి? జనాలు ఎక్కడైనా వాడచ్చు. పబ్లిక్ ఎక్కువ రూపం అంటారు కదా, అంటే ఏంటి మీనింగు? బాగా సినిమాకి వెళ్ళాను కానీ ఏదైనా మనకి జాతర జరుగుతున్నప్పుడు పబ్లిక్ బాగా ఉన్నారంటారు కదా, అంటే ఏంటి? చాలామంది ఉంటారు అన్నమాట. అంటే ఎక్కడ ఏదైనా వాడుకోవచ్చు అన్నమాట. ఇక్కడ పబ్లిక్ అని పెట్టారనుకో మీరు ఏదైనా క్లాస్కి, దానికి మీనింగ్ ఏంటంటే దాన్ని ఎక్కడైనా వాడుకోవచ్చు మనం. పబ్లిక్ అని పెట్టామంటే క్లాస్కి, దాన్ని మనం ఎక్కడైనా యూజ్ చేయొచ్చని మీనింగ్ అన్నమాట. జనరల్‌గా క్లాస్ రాసే ముందు పబ్లిక్ అని పెడతారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. నిన్న కూడా అదే చేసాం చూడండి మనం. నేను అదే చేశాను చూడండి. పబ్లిక్ అని పెట్టి క్లాస్ అని పెట్టి క్లాస్ పేరు రాశాను చూడండి. ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ చివరిలో క్లోజ్ చేసాం. మధ్యలో మనం ఏదో మ్యాటర్ రాసాం చూడండి. ఈ మధ్యలో మ్యాటర్ మనం రాస్తాం. ఇది కూడా వస్తుంది, మీరు నేర్చుకుంటారు. కానీ చూడండి జనరల్‌గా ఒకసారి ఆగండి. మీకు మధ్యలో చాలా మ్యాటర్ వచ్చింది. ఈ క్లాస్‌లోనే మనం రాసుకుంటాం అన్నమాట మ్యాటర్. చూడండి, ఇక్కడ క్లాస్ రాసాను చూసారా? పబ్లిక్ క్లాస్. ఈ క్లాస్ పేరేంటి? సురేష్ టెస్ట్ కేసెస్.
దీని లాన్ మనం చాలా చేస్తాం, ఇది కూడా నేర్చుకుంటారు. జస్ట్ మినిట్ గుర్తుపెట్టుకోండి, మన క్లాస్ ఎలా డిక్లేర్ చేయాలంటే పబ్లిక్ క్లాస్, పబ్లిక్ అని పెట్టినా పర్లేదు పెట్టకపోయినా పర్లేదు మీ ఇష్టం, ఇట్స్ అప్ టు యూ. బట్ పబ్లిక్ అని పెడితే గుడ్ ప్రాక్టీస్ అన్నమాట. ఓకేనా? సో ఇది మన ఇష్టం, పబ్లిక్ అని పెట్టచ్చు పెట్టకపోవచ్చు, బట్ పబ్లిక్ అని పెడితే యు ఆర్ ఎ గుడ్ టెస్టర్ అనమాట, యు ఆర్ ఎ గుడ్ కోడింగ్ డెవలపర్, సంథింగ్ లైక్ దట్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పబ్లిక్ అని పెట్టండి. ఎప్పుడైనా క్లాస్ డిక్లేర్ చేసే ముందు పబ్లిక్ అని పెట్టుకోండి. పబ్లిక్ అంటే ఈ క్లాస్ని ఎక్కడైనా వాడుకోవచ్చండి. ఇది పబ్లిక్ ప్రాపర్టీ అంటే ఏంటండి జనరల్గా, సపోజు మనకి బస్సులు ఉంటాయి కదా, ఇట్స్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ. అంటే ఏంటి, ప్రతి ఓడికి చెందుద్ది, ప్రతి ఓడు వాడుకోవచ్చు, ప్రతి ఒక్కరు వాడచ్చు మాట పబ్లిక్ అంటే. అలా గుర్తుపెట్టుకోండి మాట. కానీ జావాలో గుర్తుపెట్టుకోండి అండి, ఇప్పుడు మీలో ఒక్కొక్కరు నాకు చెప్పండి, దీపిక వదిలే ఇంకెవరైనా చెప్పండి నాకు, మీరు క్లాస్ చెప్పి ఆ క్లాస్ పేరు చెప్పండి. ఇది ఇంటరాక్టివ్ సెక్షన్ అండి, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు అన్నమాట. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది లిటిల్ ట్రిక్కీ ఉంటుంది. అందుకే మాట మీరు క్లాస్ చెప్పి ఒక పేరు చెప్పండి, ఆ క్లాస్కి ఒక పేరు ఇవ్వండి. సో 1 by 1 చెప్పండి, ఓకేనా? అభిలాష్ ఫస్ట్ మీరు చెప్పరా? అభిలాష్ జాయిన్ అయ్యారా? గైస్ 1 by 1 చెప్పండి. మీరు ఒక క్లాస్ ఎలా రాయాలో చెప్పండి, దాని పేరు చెప్పండి. చెప్పండి అభిలాష్. ఓకే 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 ఫైన్ ఫైన్. నెక్స్ట్ 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 ఎవరని చెప్పండి. నెక్స్ట్ నెక్స్ట్ ఎవరని చెప్పరా? దీపిక వద్దులే, ఇంకెవరని చెప్పండి. మీకు నచ్చిన క్లాస్ పేరు చెప్పండి అండి, ఎనీథింగ్ ఇస్ ఫైన్. గైస్ ఫాస్ట్ మీ రెస్పాండ్. పబ్లిక్ క్లాస్, ఓకే ఓకే. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఇంకెవరని చెప్పరా? పబ్లిక్ క్లాస్ డ్రాప్ డౌన్, ఓకే. క్లాస్ రాస్తే కదా రాయాలి. ఇంకొకరు చెప్పండి ఎవరైనా చెప్పిన కాకుండా, ఎనీబడి. ఓకే, పబ్లిక్. చూసారా, మీకు రేపు పొద్దున ఎవరైనా వచ్చి ఒక క్లాస్ డిక్లేర్ చేయమంటే ఇలా డిక్లేర్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ ఎన్ని క్లాసులు ఉన్నాయి మొత్తం? దిస్ ఈజ్ హౌ విల్ డిక్లేర్ ఎ క్లాస్, దిస్ ఈజ్ హౌ వి డిక్లేర్ క్లాస్ ఇన్ జావా. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇలా క్లాసులు డిక్లేర్ చేస్తామండి, ఓకేనా? నేను ఒక క్లాస్ డిక్లేర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మా టీమ్ లీడర్ వచ్చి ఒక క్లాస్ డిక్లేర్ చేయమన్నారు. ఆ క్లాస్ పేరేంటంటే లాగిన్. క్లాస్ పేరేంటి? లాగిన్. పబ్లిక్ క్లాస్ లాగిన్. ఓకే, ఖచ్చితంగా బ్రాకెట్లు పెట్టాలి. ఖచ్చితంగా ఈ కర్లీ బ్రాకెట్స్ ఉన్నాయి సరే, మ్యాండేటరీగా పెట్టాలి. ఓకేనా? ఇలా మనం క్లాస్ డిక్లేర్ చేస్తామండి. నెక్స్ట్ ఇప్పుడు మెథడ్లోకి వెళ్దాం. హౌ టు డిక్లేర్ ఏ మెథడ్. మీరు ప్రోగ్రామింగ్లో మెథడ్ డిక్లేర్ చేయాలంటే ఎలా డిక్లేర్ చేయాలంటే నేను రాస్తాను చూడండి. ఫస్ట్ హౌ టు డిక్లేర్ మెథడ్ చూడండి. దేనికైనా పబ్లిక్ అని పెట్టండి, పబ్లిక్ వైడ్. ఓకే, పబ్లిక్ పక్కన పెట్టండి. మీరు మెథడ్ డిక్లేర్ చేయాలంటే వైడ్ అని రాసి ఆ మెథడ్ పేరు రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మూవీ, మెథడ్ పేరు ఏంటంటే మూవీ. ఓకేనా? ఇలా చూడండి, ఇలా బ్రాకెట్ పెట్టి క్లోజ్ చేయాలి. చూడండి, మీరు క్లాస్ డిక్లేర్ చేయాలంటే క్లాస్ అని పెట్టాలి. క్లాస్ డిక్లేర్ చేయండి, ఎలా చేస్తున్నారు? క్లాస్ అని పెట్టి క్లాస్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ మూవీ అని పెట్టి ఇలా పెడుతున్నారు. అదే మెథడ్ డిక్లేర్ చేయాలంటే వైడ్ అని రాయాలి, గుర్తుపెట్టుకోండి. VOID వైడ్ అని పెట్టి పక్కన మూవీ అని రాయాలి, ఆ మెథడ్ పేరు ఏంటిని. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో మెథడ్ డిక్లేర్ చేద్దాం అనుకుంటున్నాను నేను. వైడ్ ఫర్ ఎగ్జాంపుల్ యాడ్, మెథడ్ పేరు యాడ్. బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. ఇక్కడ ఏంటంటే ఈ బ్రాకెట్లు కూడా పెట్టాలన్నమాట. పెరాన్సిస్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి, మళ్ళీ కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. చూడండి, మీకేం చెప్పాను, క్లాస్ అయినా మెథడ్ అయినా డిక్లేర్ చేసే ముందు పబ్లిక్ అని పెట్టండి, బాగుంటుంది. పబ్లిక్ అని పెడితే దీన్ని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు మనం అని మీనింగ్.
మీరు పబ్లిక్ అని పెట్టారనుకో దేన్నైనా, దాన్ని మనం ఎక్కడైనా వాడొచ్చు అని మీనింగ్. ఇంటర్వ్యూలో అడుగుతారు అన్నమాట ఒక్కోసారి. వాట్ యూ మీన్ బై పబ్లిక్ అంటారు. పబ్లిక్ మీన్స్ ఇట్ విల్ బీ యూజ్డ్ ఎనీవేర్ అని చెప్పొచ్చు మన ఇంటర్వ్యూలో మనం. అందుకే పబ్లిక్ అని పెడతాం. ఇట్స్ అప్ టు యూ అండి. మీకు గుర్తున్నా లేకపోయినా మెథడ్ని డిక్లేర్ చేయమంటే వైడ్ అని పెట్టి మెథడ్ పేరు రాయండి. అదే క్లాస్ని డిక్లేర్ చేయమంటే క్లాస్ అని పెట్టి పేరు రాయండి. కానీ రాసే ముందు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పెట్టండి, బాగుంటుంది. ఇక్కడ మూవీ అని చూస్తే క్యాపిటల్ లెటర్ పెట్టండి. మీ ఇష్టం, స్మాల్ పెడితే వర్క్ అవుదా అంటే వర్క్ అవుద్ది. కాబట్టి ఇట్స్ గుడ్ ప్రాక్టీస్ మాట. ఓకేనా? ఓకేనండి. నేను ఇంకా మెథడ్స్ డిక్లేర్ చేస్తాను చూడండి. ఓకే, వైడ్ నేను ఒక మెథడ్ తీసుకున్నాను చూడండి. వైడ్ మెథడ్ పేరు సురేష్. ఓకే, ఇలా బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి, మళ్ళీ కర్లీ బ్రాకెట్ పెట్టి క్లోజ్ చేయాలి. ఇంకో మెథడ్ తీసుకుంటా చూడండి. వైడ్ ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ లాగిన్, మెథడ్ పేరు క్లిక్ లాగిన్. ఓకే, ఇలా పెట్టి ఇలా తీసుకున్నా. ఇక్కడ మెథడ్ పేరు ఏంటి? క్లిక్ లాగిన్. ఇంకోటి వైడ్ క్లిక్ డ్రాప్ డౌన్. ఇక్కడ మెథడ్ పేరు చూసారా, నేను మెథడ్ రాస్తున్నాను, నాకు నచ్చిన మెథడ్ పేరు వైడ్ ఫర్ ఎగ్జాంపుల్ సురేష్, ఫర్ ఎగ్జాంపుల్ అనిల్. ఓకే, మెథడ్ పేరు ఏంటి? అనిల్. చూసారా, ఇలా మనం మెథడ్స్ రాయాలండి. మెథడ్ రాయాలంటే వైడ్ అని పెట్టి మెథడ్ పేరు రాయాలి. అదే క్లాస్ రాయాలంటే ఎలా? ఇలా క్లాస్ అని పెట్టి క్లాస్ పేరు, క్లాస్ అని పెట్టి క్లాస్ పేరు రాసి బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. అదే మెథడ్స్ రాయాలంటే ఇలాగా వైడ్ అని పెట్టి ఆ మెథడ్ పేరు. మీకు సడన్గా ఎంట్రీలో అడుగుతారు అనమాట, కెన్ యూ డిక్లేర్ ఏ వన్ క్లాస్ అంటారు. అప్పుడు మీరు ఏం చేయాలి? ఇక్కడ రాస్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, కేర్ఫుల్గా వినండి. ఇప్పుడు నాకు మా టీమ్ లీడర్ వచ్చారు, సురేష్ కెన్ యూ డిక్లేర్ వన్ క్లాస్. ఓకే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మా టీమ్ లీడర్ పేరు నరేష్ అనుకుందాం. ఓకే నరేష్, ఐఎమ్ డిక్లేరింగ్ ద క్లాస్. ఓకే, క్లాస్. వాట్ ఈస్ ద క్లాస్ నేమ్? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్. క్లాస్ నేమ్ ఈజ్ ఇన్ఫోసిస్. ఓకే ఓకే, ఇప్పుడు మా టీమ్ లీడర్ ఏమంటున్నాడంటే డిక్లేర్ వన్ మెథడ్, డిక్లేర్ వన్ మెథడ్. ఓకే, మా టీమ్ లీడర్ మెథడ్ డిక్లేర్ చేయమన్నాడు. వైడ్ అని పెట్టి ఆ మెథడ్ పేరు, వాట్ నేమ్ ఐ నీడ్ టు గివ్ మెథడ్ అని అడుగుతాను మా టీమ్ లీడర్ని. మా టీమ్ లీడర్ ఏమంటాడంటే మెథడ్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్, మెథడ్ పేరు లేదా ఎంప్లాయీ, మెథడ్ పేరు ఎంప్లాయీ. ఓకే, మెథడ్ డిక్లేర్ చేయాలంటే వైడ్ అని పెట్టి ఎంప్లాయీ అని పెట్టి బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి మళ్ళీ కర్లీ బ్రాకెట్ పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ కేర్ఫుల్గా వినండి. మా టీమ్ లీడర్ ఏమంటున్నాడంటే ఈ మెథడ్ని నాకు క్లాస్లో పెట్టమంటున్నాడు. ఈ మెథడ్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టమంటున్నాడు లోన. ఇలా ఈ మెథడ్ ఎక్కడ ఉంది? ఇప్పుడు క్లాస్ లోన్ ఉంది. ఇందాక ఎక్కడుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో మెథడ్ రాద్దాం చూడండి. వైడ్ ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ ఉంది ఒక మెథడ్. ఇప్పుడు జనరల్గా చూడండి, ఇక్కడ ఎన్ని మెథడ్స్ ఉన్నాయి మొత్తం ఈ పేజ్లో? ఎవరైనా చెప్పగలరా ఎన్ని మెథడ్స్ ఉన్నాయో? ఎవరైనా కాన్సన్ట్రేషన్ చేస్తే చెప్పరు. ఎన్ని మెథడ్స్ ఉన్నాయో చెప్పగలరా? ఇక్కడ మొత్తం ఇక్కడ ఈ పేజ్లో 2 మెథడ్స్ ఉన్నాయి కదా. ఈ మెథడ్లో ఒక మెథడ్ మాత్రం క్లాస్ లోన్ ఉంది చూడండి. మీరు ఎలా చెప్తున్నారండి? ఇప్పుడు మేబీ మీకు డౌట్ రావచ్చు కొంతమందికి, అసలు మీరు ఎలా చెప్తున్నారు ఈ మెథడ్ క్లాస్ లోన్ ఉంది, ఈ మెథడ్ క్లాస్ లోన్ లేదని? జనరల్గా చూడండి ఎలా చెప్పాలి తెలుసా? ఇక్కడ బ్రాకెట్ ఉంది చూసారా, ఇక్కడ క్లాస్ ఉందండి, ఈ క్లాస్ పేరు ఉంది, ఇక్కడ బ్రాకెట్ ఉంది, ఈ బ్రాకెట్ కూడా ఈ క్లాస్కి సంబంధించింది. మధ్యలో మీరు మెథడ్ పెట్టారు, అందుకే ఈ మెథడ్ అనేది ఈ క్లాస్కి సంబంధించింది. కానీ ఇక్కడ చూడండి, ఇది బయట ఉంది, ఏ బ్రాకెట్ మధ్యలో లేదు, అంటే ఈ మెథడ్ అనేది క్లాస్కి సంబంధించింది కాదన్నమాట. ఓకే, ఫర్గెట్ చేసండి. ఇక్కడ ఇలా మనం క్లాస్లో ఒక మెథడ్ రాస్తామండి. ఇప్పుడు క్లాస్ని ఇప్పుడు కూడా పబ్లిక్ అని చేయాలి. చెప్పారుగా మీకు, క్లాస్నైనా మెథడ్నైనా పబ్లిక్ అని పెట్టుకోవాలి ఎప్పుడైనా మనం. PUBLIC పబ్లిక్. ఇలా ఒక క్లాస్లో మెథడ్ ఇలా రాయాలండి. ఈ మెథడ్లో మనం మ్యాటర్ రాస్తాం జనరల్గా రియల్ టైంలో. నేను అదే రాశాను చూడండి. ఇక్కడ పబ్లిక్ క్లాస్ అని పెట్టి ఇది క్లాసు, ఇది మెథడ్ చూడండి, వైడ్ అని పెట్టాం. మేబీ మీకు డౌట్ రావచ్చు స్టాటిక్ ఎందుకు పెట్టారని. మీకోసం నేను రిమూవ్ చేస్తాను. ఓకేనా, మీకు అర్థం కావడం కోసం చూడండి.
సో పబ్లిక్ క్లాస్, ఇక్కడ క్లాస్ పేరు, ఓకే. ఇక్కడ మెథడ్, ఈ మెథడ్లోనే మనం రాయాలి జనరల్గా టెస్ట్ కేసు అనేది, ఓకేనా. నేను మనం రాసాం కదా టెస్ట్ కేసు, ఎప్పుడు కూడా క్లాస్ రాసి ఆ క్లాస్లో ఒక మెథడ్ రాసి ఆ మెథడ్లో రాయాలన్నమాట. ఒక మెథడ్ అంటే ఒక టెస్ట్ కేసు అన్నమాట. ఇప్పుడు రాద్దాం చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది రిమూవ్ చేద్దాం ఇక్కడ నుంచి. వన్ సెకండ్, కంట్రోల్ let me go put this. చూడండి, ఒక మాన్యువల్ టెస్ట్ కేసు ఆటోమేషన్ రాద్దాం. రియల్ టైంలో ఎలా రాస్తారో చూపిస్తున్నాను మీకు ఇప్పుడు. మీకు నేను చెప్పలేదు, నేను పబ్లిక్ ఇవన్నీ అందుకే చెప్పాను అన్నమాట ఈరోజు. ఇప్పుడు ఇవన్నీ క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేయాలంటే ఇక్కడ ఇంటూ కొట్టాలి. ఇక్కడ ఇంటూ అని చూసారా, ప్రతి ఫైల్ క్లోజ్ చేయాలంటే మీరు ఇంటూ అని కొట్టాలన్నమాట. ఇంటూ అని చూడండి, ఇక్కడ ఇంటూ మీద కొడితే క్లోజ్ అయిపోతుంది. ఇంటూ మీద కొట్టాలన్నమాట, మొత్తం క్లోజ్ అయిపోయింది. చూడండి, ఫ్రెష్ ఏం లేవు ఇక్కడ. జనరల్ చూడండి అండి, మనకి 1 సెకండ్ అండి. చూడండి, ఇప్పుడు మనం ఒక మాన్యువల్ టెస్ట్ కేసు తీసుకుందాం. దానికి మనం ఆటోమేషన్ రాద్దాం. టెస్ట్ కేసులు ఏవి, టెస్ట్ కేసులు పోయినాయా? ఓకే, ఇప్పుడు ఈ సెకండ్ టెస్ట్ కేసు ఆటోమేషన్ చేద్దాం. చూడండి, నేను ఇప్పుడు ఏదైతే హైలైట్ చేస్తున్నా ఎల్లో కలర్లో పెడతాను చూడండి మీకోసం. ఈ టెస్ట్ కేసుని మనం ఆటోమేషన్ చేద్దాం. ఆటోమేషన్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, మనం ఏదైనా టెస్ట్ కేసుని ఆటోమేషన్ చేయాలంటే ఫస్ట్ దానికి మనం మాన్యువల్ టెస్టింగ్ చేయాలి. అప్పుడు మాత్రం మనం ఆటోమేషన్ చేయగలం. ఈ టెస్ట్ కేసు వద్దులే, మీరు ఫస్ట్ మందే ఓపెన్ చేద్దాం ఒకసారి. ఆగండి, కన్ఫ్యూజ్ అయిపోతారు మళ్ళీ. ఓకే, చూడండి, ఒక మాన్యువల్ టెస్ట్ కేసు తీసుకుందాము. ఆ మాన్యువల్ టెస్ట్ నిన్న చేసిందే చేద్దాం, కానీ మీకు అర్థం కావాలని మళ్ళీ చెప్తుంది అనమాట. మన అప్లికేషన్ ఓపెన్ చేశాక కోర్సెస్ మీద క్లిక్ చేస్తే నాకు సెలెక్ట్ బటన్ ఉందో లేదని వెరిఫై చేయాలండి. ఇది మన మాన్యువల్ టెస్ట్ కేసు. దీనికి మనం ఆటోమేషన్ రాయాలి. ఫస్ట్ మాన్యువల్ టెస్ట్ కేసు రాద్దాము. ఇక్కడ రాస్తాను నేను. వెరిఫై, సెలెక్ట్ బటన్, డిస్ప్లే. ఓకే, స్టెప్స్. ఇది బట్టి కొట్టకండి. జనరల్గా నేను ఏం చేస్తున్నానో అదే ఫాలో అయిపోండి. బట్టి కొడితే వర్కౌట్ అవుతాయి. ఏం చిన్న చిన్న డౌట్స్ ఉన్నా అడగండి. ఓకే, దెన్ చూడండి, మనకి ఇప్పుడు ఇది మన టెస్ట్ కేస్ అండి. లెట్ మీ ఇంక్రీజ్ ద వాల్యూమ్. చూడండి, ఇది మన మాన్యువల్ టెస్ట్ కేస్ అండి. దీన్ని ఫస్ట్ మాన్యువల్గా ఎగ్జిక్యూట్ చేద్దాం, తర్వాత మనం ఆటోమేషన్ రాద్దాం. చూడండి, ఫస్ట్ ఏంటి మాన్యువల్గా చేద్దాం. చూడండి, వెరిఫై, సెలెక్ట్ బటన్ ఇస్ డిస్ప్లే, ఇది టైటిల్. స్టెప్స్లోకి వెళ్ళండి. స్టెప్స్ మెయిన్ ఇంపార్టెంట్ కదా. ఓపెన్ క్రోమ్ బ్రౌజర్. మాన్యువల్గా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలంటే ఏం చేస్తారు, క్రోమ్ బ్రౌజర్ అని పెట్టి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తారు మీరు. ఓపెన్ చేసాం, ఓకే, ఫస్ట్ స్టెప్ సక్సెస్ఫుల్గా వర్క్ అయింది. సెకండ్ స్టెప్ ఏంటి, ఓపెన్ ద అప్లికేషన్ యూఆర్ఎల్. అప్లికేషన్ యూఆర్ఎల్ కూడా వాడే ఇచ్చాడు మనకి, ఓకేనా.
ఈ అప్లికేషన్ URL కాపీ చేసుకొని మనం వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఓపెన్ చేసిన క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి దానిలో URL ఎంటర్ చేస్తాం. సెకండ్ స్టెప్ కూడా పాస్ అయింది. థర్డ్ స్టెప్ ఏంటి? క్లిక్ ఆన్ కోర్సెస్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయాలంటే ఏం చేస్తాము? మన కోర్సెస్ ఆప్షన్ ఎక్కడ ఉందో చూసుకొని అప్లికేషన్లో దీని మీద క్లిక్ చేస్తాము. సో నెక్స్ట్ ఏంటి స్టెప్ ఏమన్నాడు? ఫైనల్ స్టెప్ వెరిఫై సెలెక్ట్ బటన్ని వెరిఫై చేయమంటున్నాడు. సెలెక్ట్ బటన్ ఉందో లేదో చూసుకొని వెళ్ళి ఉంది కదా, ఫైన్. ఈ టెస్ట్ కేస్ పాస్ అయినట్టు మనకి మాన్యువల్గా పాస్ అయింది కాబట్టి పాస్ అని పెట్టుకుందాం. ఇప్పుడు నేను దీనికి ఆటోమేషన్ రాయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేషన్, ఇప్పుడు మాన్యువల్గా పాస్ అయింది టెస్ట్ కేసు. ఇప్పుడు నేను దీనికి ఆటోమేషన్ రాయాలి. ఓకే, ఆటోమేషన్ రాయాలంటే ఎక్కడ రాయాలని చెప్పాను మీకు నిన్న క్లాస్లో మనం చెప్పుకున్నప్పుడు ఎక్లిప్స్లో రాయాలని చెప్పాం. ఎక్లిప్స్ మీ అందరికీ తెలుసు కాబట్టి ఆల్రెడీ ఓపెన్ చేసాను చూడండి ఎక్లిప్స్. ఇందులో మనం ఆటోమేషన్ టెస్ట్ కేసు రాయాలి. మాన్యువల్ టెస్ట్ కేసు ఎక్కడ రాస్తున్నాము? ఎక్సెల్ షీట్లో కానీ జిరాలో కానీ రాస్తాం జనరల్గా. జిరాలో కూడా ఎలా రాయాలో చూపిస్తాను, డోంట్ వరీ. వన్స్ మన క్లాసెస్ అయిపోయినాక జిరాలో ఎలా రాయాలో కూడా చూపిస్తాను. అంటే ప్రత్యేకంగా జిరాలో రాయక్కర్లేదు. ఈ ఎక్సెల్ షీట్ తీసుకెళ్ళి జిరాలో పెడితే చాలు, సరిపోతుంది అన్నమాట. అప్లోడ్ చేయాలి. ఈ ఎక్సెల్ షీటే తీసుకెళ్ళి జిరాలో పెడితే సరిపోద్ది, మీరు చూస్తారు. ఓకేనా? కానీ ఇప్పుడు చూడండి, మనం ఎక్లిప్స్ ఓపెన్ చేసాం. ఇప్పుడు ఆటోమేషన్ టెస్ట్ కేసు రాయాలి. ఎలా? మనకి జనరల్గా చూడండి, మనం ఏ కంపెనీలో పనిచేసినా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరు టెస్టర్స్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెస్టర్స్ ఎవరెవరు ఉన్నారు? అభిలాషు, రీహా, అనిల్, ఓకే, దీప్తి, ఓకే, ఇలా మనకి చాలామంది టెస్టర్స్ ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు చూడండి, వీళ్ళందరూ టెస్టర్స్ అండి జనరలీ. ఇప్పుడు వీళ్ళు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు. వీళ్ళందరూ ఒకే కంపెనీలో జాయిన్ అయ్యారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అభిలాష్ అనే ఆయన ఇన్ఫోసిస్లో జాయిన్ అయ్యారు. ఈ రీహా అనే ఆమె టెక్ మహీంద్రాలో జాయిన్ అయ్యారు అనుకుంటున్నాం. టెక్ మహీంద్రాలో. ఈ అనిల్ అయిన ఆయన ఫర్ ఎగ్జాంపుల్ IBMలో జాయిన్ అయ్యారు అనుకుందాం. ఈ దీప్తి అనే అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలిసిన TCSలో జాయిన్ అయ్యారు అనుకుందాం. వీళ్ళందరూ టెస్టర్సే. వీళ్ళ జాబ్ ఏంటి? టెస్టింగే. వీళ్ళందరూ టెస్టర్సే. బోత్ ఆటోమేషన్ మాన్యువల్ చేస్తారు. ఓకేనా? వీళ్ళందరూ టెస్టర్స్ అండి మనకి. ఓకేనా? జాగ్రత్త చూడండి, వీళ్ళందరూ టెస్టర్సే. వీళ్ళు ఇప్పుడు ఆటోమేషన్ టెస్ట్ కేసు రాయాలండి జనరల్గా. వీళ్ళు ఇప్పుడు ఆటోమేషన్ టెస్ట్ కేసు రాసేటప్పుడు ఎక్లిప్స్ ఓపెన్ చేస్తే జనరల్గా వాళ్ళ ప్రాజెక్ట్ ఇలా కనిపిస్తుందండి. జనరల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలా ఫోల్డర్స్ ఉంటాయి చూడండి. POM, టెస్ట్ కేసెస్, టెస్ట్ డేటా, యూటిలిటీస్ అని చూసారా? ఫోల్డర్ స్ట్రక్చర్ ఇలా చూడండి. pom.xml, testng.xml ఫైలు, ఈ ఫైల్స్ అన్నీ ఉంటాయండి మనకి. ఇలా ఈ ఫైల్స్ అన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు చూడండి, చూపిస్తున్నాను మీకు. ఇలా SRC మెయిన్ జావా, SRC టెస్ట్ జావా, pom.xml, testng.xml, టెస్ట్ అవుట్పుట్. ఓకే, మెయిన్ ఫోల్డర్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఉన్నాయి చూసారు. POM, టెస్ట్ కేసెస్, టెస్ట్ డేటా, యూటిలిటీస్, pom.xml, testng.xml ఇలా కనిపిస్తాయి మీకు. మీరు ఆటోమేషన్ టెస్ట్ కేసు ఎక్కడ రాయాలో చూపిస్తున్నారు ఇప్పుడు నేను. జనరలీ వీళ్ళు ఏ కంపెనీలో పనిచేసిన చూడండి, కామన్ అందరికీ. ఇప్పుడు ఈ అభిలాష్కి అలానే ఉంటుంది, రీహాకి అలానే ఉంటుంది, అనిల్కి అలానే ఉంటుంది, దీప్తికి కూడా అలానే ఉంటుంది. నథింగ్ విల్ చేంజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అండి. 99.99% సేమే ఉంటుంది. ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మీరు ఎక్లిప్స్లో మీ ప్రాజెక్ట్ ఇలా ఉంటుంది. ఆటోమేషన్ ఇలా ఉంటుంది అన్నమాట. మీకు ఆటోమేషన్ ప్రాజెక్ట్ ఇలా ఉంటాయి. మీరు ప్రతిదీ తెలుసుకోవాల్సిన పని లేదు. ఇక్కడ ఇది ఏం చేస్తుంది మీకు అనవసరం. నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఓకేనా? నోబడీ విల్ ఆస్క్ యూ. నో నీడ్ టు లర్న్ ఆల్సో. వెన్ యూ జాయిన్ ఇన్ ఎ కంపెనీ ఆల్సో యూ నో నీడ్ టు లర్న్. జస్ట్ ఈ ఫైల్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి చాలు. అంటే గుర్తుపెట్టుకోకలేదు, జస్ట్ మీకు అర్థం కావడం కోసం చెప్తాను అనమాట. ఈ ఫైల్స్ అన్ని నీకు తెలియాలంటే అవసరం లేదు. మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ టచ్ చేయం మనం. ఓకేనా? ఇలా కానీ ఈ ఫోల్డర్స్ అన్ని ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మెయిన్ ఫోల్డర్స్ ఏం గుర్తుపెట్టుకోవాలో చెప్తాను చూడండి. మిగతా మీకు ఉన్నాయో లేవో అనవసరం, పట్టించుకోమాకండి. ఓకేనా? మెయిన్ ఫోల్డర్స్ ఏంటంటే మనకి మన ఆటోమేషన్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఎక్లిప్స్లో మనకి ఏమేమి ఫోల్డర్స్ మెయిన్ కనిపిస్తాయంటే POM, టెస్ట్ కేసెస్,
యూటిలిటీస్, ఓకే, రిపోర్ట్స్, టెస్ట్ డేటా, ఓకే, pom.xml, ఓకే, testng.xml, ఓకే. ఈ ఫోల్డర్స్ అన్నీ ఎక్కడ ఉంటాయంటే జనరల్గా ఎస్ఆర్సి, జావా, మేబీ మెయిన్, ఇలా ఉంటాయి. ఈ ఫోల్డర్స్ గురించి తెలుసండి. ఇలా మనకు ఉంటాయండి ఫోల్డర్స్. పిఓఎం అని, టెస్ట్ కేసెస్ అని, యూటిలిటీస్ అని, రిపోర్ట్స్ అని, టెస్ట్ డేటా అని, pom.xml అని, testng.xml అని. ఇవి ఫోల్డర్స్ చూపిస్తాను చూడండి మీకు 1 by 1 ఎక్లిప్స్లో. చూడండి, పామ్ అని ఉంది చూడండి, ఫస్ట్ పిఓఎం, ఓకేనా. తర్వాత టెస్ట్ కేసెస్ చూడండి, ఫోల్డర్ ఎక్కడ ఉంది ఎక్లిప్స్లో చూడండి. టెస్ట్ కేసెస్ చూసారా, టెస్ట్ కేసెస్ టెస్ట్స్ ఏదన్నా పర్లేదు. నెక్స్ట్ ఏంటి, యూటిలిటీస్ ఉందో లేదో చూసుకోండి వెళ్ళి. అన్నిట్లో మోస్ట్లీ ఉంటాయి యూటిలిటీస్. చూడండి, యూటిలిటీస్. నెక్స్ట్ ఈ ఫోల్డర్స్ ఉంటాయి మీకు గుర్తుపెట్టుకోండి. తర్వాత టెస్ట్ డేటా. మీరు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది అన్నమాట మీకు ఒక టెస్ట్ డేటా, ఓకేనా. నెక్స్ట్ pom.xml, pom.xml ఇది ఎక్కడ ఉందో చూసుకోండి. చూడండి ఎక్కడ ఉంది, కింద ఉంది చూడండి. మోస్ట్లీ ఈ 2 కింద ఉంటాయి, pom.xml, testng.xml. ఈ 2 ఎప్పుడు కింద ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్టుల్లో. testng.xml, pom.xml ఫైల్ ఎప్పుడు కూడా లాస్ట్లో ఉంటాయి కింద. pom.xml, testng.xml అన్నమాట. ఈ 2 ఫైల్స్ ఎప్పుడు కింద ఉంటాయి అన్నమాట మనకి. ఇలా ఉంటాయండి. మిగతా ఫోల్డర్స్ కూడా ఉన్నాయి. మిగతా ఫోల్డర్స్ గురించి తెలుసుకోమాకండి. ఇదన్నీ ఏదో ఉన్నాయి చూసారు, జేఆర్ఈ సిస్టము, మ్యావిను, ఎస్ఆర్సి, టార్గెట్, వదిలేసేయండి. లీవ్ ఇట్, నన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఓకే. బట్ ఇవి మీరు ఉన్నాయో చూసుకోవాలి. ఇవి కూడా కొన్నిట్లో ఉంటాయి, కొన్నిట్లో ఉండకపోవచ్చు, అన్ని కానీ ఇలా ఉంటాయి గుర్తుపెట్టుకుని. ఇప్పుడు మీరు ఆటోమేషన్ టెస్ట్ కేసు రాయాలి కదా. ఇప్పుడు దీనికి మీరు ఆల్రెడీ మాన్యువల్ చేశారు. దీనికి ఇప్పుడు మీరు ఆటోమేషన్ టెస్ట్ కేసు రాయాలి. రియల్ టైంలో ఎలా రాస్తారో చూపిస్తుంది అనమాట కంపెనీలో. వీళ్ళు ఉన్నారు కదా టెస్టర్స్, అభిలాష్ కానీ, రిహా కానీ, అనిల్ కానీ, దీప్తి కానీ, వీళ్ళు పనిచేస్తున్నారు కదా ఇన్ఫోసిస్లో, టెక్ మహీంద్రాలో, ఐబిఎంలో, టీసీఎస్లో పనిచేస్తున్నారు కదా టెస్టర్ కింద. ఇప్పుడు వీళ్ళు ఒక ఆటోమేషన్ టెస్ట్ కేసు రాయాలంటే నిన్న ఏం చేస్తాం, మనం ఎక్కడ పడితే అక్కడ రాస్తాం. అలా రాయకూడదు ఇప్పుడు కూడా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్లిప్స్లోకి వెళ్ళి ఇక టెస్ట్ కేసు అని చూసారా, ఇందులో రాయాలండి. ఇక టెస్ట్ కేసు అని చూసారా, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇందులో ఆల్రెడీ ఉంటాయి కొన్ని చూడండి. ఇప్పుడు మీరు ఎక్స్పాండ్ చేస్తే ఆల్రెడీ ఉంటాయి చూడండి, చాలా ఉన్నాయి. లాగిన్ టెస్ట్ అని, లాగిన్ టెస్ట్ కేస్ అని, సెలెక్ట్ టెస్ట్ అని, సింపుల్ టెస్ట్ అని ఆల్రెడీ ఉన్నాయి చూడండి. ఆల్రెడీ మనకు ఉంటాయి వేరే వాళ్ళు రాసినవి, ఓకేనా. వేరే వాళ్ళు రాసినవి ఉంటాయి చూడండి, కావాలంటే చూడండి. వేరే వాళ్ళు రాసినవి ఉన్నాయి ఆల్రెడీ మనకి చూడండి. వేరే వాళ్ళు రాసినవి ఉన్నాయి ఆల్రెడీ చూడండి. వేరే వాళ్ళు రాసినవి ఆల్రెడీ మనకి ఉన్నాయన్నమాట, ఓకేనా. ఇప్పుడు మనం రాయాలంటే ఏం చేయాలంటే చూపిస్తాను మనం మీకు చూడండి. ఇప్పుడు మీరు ఇక్కడ టెస్ట్ కేసు అని చూసారా, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి న్యూలోకి వెళ్ళి క్లాస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ పేరు రాయాలన్నమాట మీ టెస్ట్ కేసు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి, మీరు ఏం టెస్ట్ కేసు రాస్తున్నారు, సెలెక్ట్ రిలేటెడా, ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ రిలేటెడ్, ఓకేనా. ఇప్పుడు మీరు ఫినిష్ అని కొట్టండి. చూసారా, మీకు ఆటోమేటిక్ క్లాస్ పేరు కూడా వచ్చేసింది చూడండి. మీరు ఏదైతే నేమ్ ఇచ్చారో క్లాస్ పేరు ఆటోమేటిక్గా వచ్చేసింది చూడండి. చూసారా, గ్యాప్ పెట్టుకోండి మధ్యలో. మీరు ఇప్పుడు ఇందులో రాయాలండి టెస్ట్ కేసు. మనం ఇప్పుడు ఇక్కడ ఒక మెథడ్ రాయాలి మనం చూడండి. పబ్లిక్ వైడ్ మెథడ్ రాయాలన్నమాట. ఆ మెథడ్ పేరు ఏంటంటే మీరు ఏం చేస్తున్నారు, మీ టెస్ట్ కేసు ఏంటి, మీ టెస్ట్ కేసు మీనింగ్ఫుల్గా పెట్టుకోవాలి. మెథడ్ పేరు, మీ టెస్ట్ కేసు ఏం చేస్తుంది, సెలెక్ట్ బటన్ వెరిఫై చేస్తుంది. ఏదో ఒకటి పెట్టుకోండి మెథడ్ పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. వెరిఫై సెలెక్ట్ బటన్, ఓకేనా. ఇలా మెథడ్ ఇలా రాస్తారు. ఇది ఇలా గ్యాప్ పెట్టుకొని ఇప్పుడు మీరు టెస్ట్ కేసు రాయాలండి. ఫస్ట్ ఒక క్లాస్ క్రియేట్ చేయాలి. క్లాస్ క్రియేట్ చేశాక ఒక మెథడ్ రాయాలి. మీకు అదే చెప్పాను మరి ఈరోజు క్లాస్లో. మనం క్లాస్ క్రియేట్ చేయాలి.
క్లాస్ క్రియేట్ చేసినాక మెథడ్ రాయాలని. ఓకేనా. ఇప్పుడు మనం ఇందులో మన టెస్ట్ కేసు రాయాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి చూడండి, ఓపెన్ ద క్రోమ్ బ్రౌజర్. క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయాలి. మాన్యువల్గా అయితే ఏం చేస్తారు మీరు, ఇక్కడ క్రోమ్ అని కొడతారు, ఓపెన్ చేస్తారు. అదే ఆటోమేషన్ ద్వారా చేయాలంటే మీకు చెప్పాను నిన్న క్లాస్లో, వెబ్ డ్రైవర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్. ఓన్లీ ఇలా రాయాలి మనం. నిన్న ఒకరు అడిగారు చూసారా, డిపెండెన్సీస్ మనం ఇక్కడ పైన ఏమేమి ఇవ్వాలో తెలియదు నాకు అని. మీకు తెలియదు అనుకో, సింపుల్గా వేరే క్లాస్లో వేరే వాళ్ళు రాసిన ఉంటాయి కదా, అవి మీరు జస్ట్ ఇంపోర్ట్ చేసుకోండి సరిపోతుంది. మీకు తెలియనప్పుడు వేరే వాళ్ళు ఆల్రెడీ రాసి ఉంటారు కదా వేరే దాంట్లో, అక్కడ నుంచి ఒక కాపీ పేస్ట్ కొట్టేసాను ఇక్కడ, సరిపోతుంది. ఓకేనా. మనం ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఓపెన్ ద అప్లికేషన్ యూఆర్ఎల్. మాన్యువల్గా అప్లికేషన్ యూఆర్ఎల్ ఓపెన్ చేయాలంటే ఏం చేస్తాం మనం, ఆల్రెడీ మనకు తెలిసి ఏం చేస్తాం, యూఆర్ఎల్ తీసుకెళ్ళి క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేస్తాం, అంతేనా. కానీ ఆటోమేషన్ ద్వారా చేయాలంటే మనం చెప్పుకున్నాం డ్రైవర్ డాట్ గెట్, ఈ గెట్ మెథడ్లోన మన యూఆర్ఎల్ ఇవ్వాలి. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ చూద్దాం చూడండి. తర్వాత ఏంటి, క్లిక్ ఆన్ కోర్సెస్ ఆప్షన్. ఇప్పుడు మీరు మాన్యువల్గా కోర్సెస్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలనుకో మనకు కనిపిస్తుంది కాబట్టి క్లిక్ చేస్తాం. కానీ ఆటోమేషన్ ద్వారా ఇక్కడ కోర్సెస్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలంటే మనం ఆటోమేషన్ ద్వారా ఈ కోర్సెస్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలంటే మనం నిన్న చెప్పుకున్నాం దానికి సంబంధించిన లొకేటర్ని తీసుకోవాలని. ఏం చేయాలి, దానికి సంబంధించిన లొకేటర్స్ని తీసుకోవాలి. మనం ఆటోమేషన్ ద్వారా దేని మీద క్లిక్ చేయాలన్నా, అది ఉందా లేదని వెరిఫై చేయాలన్నా లొకేటర్స్ తీసుకోవాలి. మనకు జనరల్గా లొకేటర్స్ ఏమున్నాయని చెప్పాను నేను క్లాస్లో మీకు, ఐడి, నేము, ఎక్స్పాత్, ఓకే, సిఎస్ఎస్ సెలెక్టరు, ఓకే, ట్యాగ్ నేము, లింక్ టెక్స్ట్, ఓకే, పార్సల్ లింక్ టెక్స్ట్, ఓకేనా. క్లాస్ ఇలా ఉన్నాయి, కానీ ఇవన్నీ వాడం మనం, ఎక్కువ ఎక్స్పాతే వాడతాము. ఎక్స్పాత్ కానీ ఐడి కానీ, మీరు ఎక్స్పాతే వాడండి, ఓకేనా, ఎక్స్పాత్ అనుకోండి. ఇప్పుడు మనం దీని మీద క్లిక్ చేయాలంటే ఆటోమేషన్ ద్వారా మనం అప్లికేషన్ ఓపెన్ చేసి దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి సెలెక్టర్ సబ్లోకి వెళ్ళాలి. సెలెక్టర్ సబ్లోకి వెళ్ళి కాపీ రిలేటివ్ ఎక్స్పాత్ 3 ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళి డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అని రాసి, మీరు తీసుకుంది ఏంటి, ఇక్కడ ఏం కాపీ చేశారు, ఇక్కడ మీరు డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ రాశాక మీరు ఇక్కడ నుంచి ఏం కాపీ చేస్తున్నారు, ఎక్స్పాత్ కదా, అందుకే మీరు ఇక్కడ బీవై బై అని పెట్టి డాట్ పెట్టి ఎక్స్పాత్ అని ఇవ్వాలి. ఇక్కడ ఎక్స్పాత్ అని ఇచ్చి డబుల్ కొటేషన్ పెట్టి మీరు కాపీ చేస్తారు కదా, ఇక్కడ నుంచి కాపీ చేస్తున్నారు కదా ఇప్పుడు ఎక్స్పాత్, ఇక్కడికి వెళ్ళి ఎక్స్పాత్ కాపీ చేస్తున్నారు కదా, కాపీ ఎక్స్పాత్ అని దీన్ని ఇక్కడ పెట్టాలి, ఆ ఎక్స్పాత్ని. ఓకే, ఇప్పుడు దీని మీద క్లిక్ చేయాలి. మీరు ఏం చేయాలి, ఇప్పుడు క్లిక్ చేయాలి కాబట్టి క్లిక్, అదే ఉందా లేదని వెరిఫై చేయాలంటే ఈజ్ డిస్ప్లేడ్. 1 సెకండ్, ఈజ్ డిస్ప్లేడ్. ఓకే, అదే మనం ఏదైనా మ్యాటర్ని పంపించాలంటే సెండ్ కీస్ వాడతాం. ఓకే, మనం ఇప్పుడు దీని మీద క్లిక్ చేయాలి కాబట్టి డాట్ క్లిక్. వై క్లిక్ ఈజ్ నాట్ కమింగ్. ఓకే, 1 సెకండ్ గైస్. క్లిక్. ఓకే, మన లైన్ అయిపోయినాక కాలన్ పెట్టాలి. ఓకేనా. లాస్ట్ స్టెప్ చూడండి, ఇప్పుడు మాన్యువల్లో వెరిఫై సెలెక్ట్ బటన్. ఇప్పుడు సెలెక్ట్ బటన్ ఉందా లేదని వెరిఫై చేయాలి. మాన్యువల్గా వెరిఫై చేయండి ఎలాగా, కోర్సెస్ మీద క్లిక్ చేశాక ఇది కనిపిస్తుంది కాబట్టి ఓకే. ఆటోమేషన్ ద్వారా వెరిఫై చేయాలంటే దీనికి సంబంధించిన ఎక్స్పాత్ తీసుకోవాలి. మళ్ళీ సెలెక్టర్ సబ్లోకి వెళ్ళి కాపీ రిలేటివ్ ఎక్స్పాత్ అండ్ దెన్ డ్రైవర్ డాట్ అగైన్ ఫైండ్ ఎలిమెంట్. ఇక పద్దాక వాడుతూనే ఉంటాం ఫైండ్ ఎలిమెంట్, బీవై డాట్ ఎక్స్పాత్ అని ఎక్స్పాత్ అని ఇచ్చి ఆ ఎక్స్పాత్ మనం కాపీ చేసాం కదా దాన్ని ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు మనం ఆ బటన్ ఉందా లేదని వెరిఫై చేయాలి కదా, అందుకే ఈజ్ డిస్ప్లేడ్. ఓకేనా, దాని మీద క్లిక్ చేయాలంటే అయిపోయింది. చూడండి, మనం ఆటోమేషన్ రాసాం. ఇప్పుడు పని అంతా అయిపోయింది కాబట్టి ఆ బ్రౌజర్ని క్లోజ్ చేయాలి. డ్రైవర్ డాట్ క్లోజ్ అంటే మన టెస్ట్ కేసు అయిపోయింది కదండి. ఇక్కడ మనం క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాము, అయిపోయినాక మనం క్లోజ్ కూడా చేయాలన్నమాట. ఇది మన టెస్ట్ కేసు అండి.
గ్యాప్లో ఇప్పుడు అయిపోయింది కాబట్టి మధ్యలో గ్యాప్ తీసేయండి. గ్యాప్ తీసేయండి. ఓకే, చూడండి. లైన్కి గ్యాప్ ఉంచమాకండి. అంటే ఉంచొచ్చు, ఏం పర్లేదు, కానీ బాగోదు అనమాట. చూసారా, మీరు ఒక టెస్ట్ కేసు, ఇది ఒక టెస్ట్ కేసు మాట. ఇది ఒక టెస్ట్ కేసు. రేపు పొద్దున సెకండ్ టెస్ట్ కేసు రాయాలనుకో మళ్ళీ ఇంకో మెథడ్ క్రియేట్ చేస్తారు ఇక్కడ ఈ క్లాస్లోనే. పబ్లిక్ ఇలా అని చూడండి, పబ్లిక్ పెట్టి చేస్తారు. అది చూద్దాం తర్వాత. ఇలా మనం రాస్తామండి రియల్ టైంలో. ఇక్కడ మనం పైన @టెస్ట్ అని పెట్టాలండి. @టెస్ట్ అని ఖచ్చితంగా పెట్టాలి. ఓకేనా, ఈ మెథడ్ పైన @టెస్ట్ అని పెట్టాలి. పెడితే ఆటోమేటిక్గా వస్తుంది మనకి రన్ డీబగ్ అని. ఇప్పుడు ఈ టెస్ట్ కేసు రన్ చేయాలనుకో సింపుల్ అండి. ఇప్పుడు ఇది నేను రన్ చేయాలి కదా, ఇక్కడ రన్ అని ఆప్షన్ కనిపిస్తుంది చూసారా, రన్ అని కనిపిస్తుంది చూసారా, RUN రన్ అని. ఈ రన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు రన్ అవుతుంది చూడండి. ఇప్పుడు టెస్ట్ కేసు రన్ అవుతుంది చూడండి. ఇప్పుడు మీకు రిజల్ట్ కూడా కనిపిస్తుంది, అంటే టెస్ట్ కేసు పాస్ అయిందో ఫెయిల్ అయిందో కూడా చెప్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ నిన్న మీకు కనిపించలేదు చూసారా, ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. టోటల్ టెస్ట్ ఎన్ని రన్ అయినాయి, 1 రన్ అయింది. ఎన్ని పాస్ అయినాయి, 1 పాస్ అయింది. ఎన్ని ఫెయిల్ అయినాయి, 0 ఫెయిల్ అయినాయి. ఎన్ని స్కిప్ అయినాయి, 0. కానీ నిన్న మనం చేసేటప్పుడు చూసారా, మన టెస్ట్ కేసు పాస్ అయిందో ఫెయిల్ అయిందో తెలియలేదు. కాకపోతే ఈరోజు తెలుస్తుంది చూసారా. రియల్ టైంలో ఇలా రాస్తారండి. ఒక క్లాస్ రాసి ఒక మెథడ్ అంటే ఒక టెస్ట్ కేసు. రేపు పొద్దున సెకండ్ టెస్ట్ కేసు రాయాలనుకో దీని కింద రాయడమే, మళ్ళీ ప్రత్యేకంగా రాయక్కర్లేదు అనమాట. మళ్ళీ క్లాస్ క్రియేట్ చేసి రాయక్కర్లేదు. రాస్తే మీ ఇష్టం, అది కొత్తదనుకో రాయొచ్చు, లేదనుకుంటే ఇందులో రాసేవచ్చు అనమాట. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఈ టెస్ట్ కేసు రన్ చేయాలంటే ఇక్కడ రన్ అని చూసారా, ఈ రన్ మీద క్లిక్ చేసి రన్ చేయాలి. చూడండి, ఈ రన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి రన్ అవుద్ది. రన్ అయ్యి అది పాస్ అయిందో ఫెయిల్ అయిందో కూడా చెప్పొచ్చు. చూడండి పాస్ అయింది చూపిస్తుంది చూసారా. రియల్ టైం అండి ఇది దీనికి మించి రియల్ టైం ఉంటుంది. మనం చెప్పేది రియల్ టైం చెప్పామన్నమాట. ఇంకెంత మించి లైవ్ ప్రాజెక్ట్ ఉండదన్నమాట. ఇది రియల్ టైం వర్క్ అండి. ఇదే లైవ్ ప్రాజెక్టు, ఇదే లైవ్ ఎగ్జాంపుల్స్. ఎంతకన్నా లైవ్ ఎగ్జాంపుల్స్ ఏమి ఉండవు అన్నమాట. ఇది జనరల్గా ఇది మనకి మీరు ఉడామి కోర్సెస్ కానీ బయట అమీర్పేట్ కోచింగ్ సెంటర్లకు కానీ వెళ్ళారనుకో మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పరు. నోబడీ విల్ టీచ్ యూ అన్నమాట. మీ కంపెనీకి వెళ్తేనే ఇలాంటి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అన్నమాట. మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తేనే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది అన్నమాట. కానీ మీరు అమీర్పేట్ కోచింగ్ సెంటర్కి లేకపోతే ఉడామి కోర్సెస్ ఉంటాయి కదా, ఆ కోర్సెస్ నేర్చుకుంటే మీకు ఎప్పటికీ రావన్నమాట, ఎప్పటికీ నేర్చుకోలేరు. అందుకే మీరు జాబులు కొట్టాలంటే కష్టమైపోద్ది. అమీర్పేట్ కోచింగ్ సెంటర్లో కానీ ఉడామి కోర్సెస్ కానీ తీసుకొని మీరు ఓన్గా జాబ్ ట్రై చేయాలంటే అందుకే మీకు డిఫికల్ట్ అయిపోద్ది అన్నమాట. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ ఉండదు, కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పరన్నమాట. ఏదేదో చెప్తాడు వాడు. ఒక 4 రోజులు పెడతాడు మన కోచింగ్ పెట్టి, ఒక 45 రోజులు పెట్టి రోజు చెప్తా ఉంటాడు, సాగదీస్తూ ఉంటాడు అరగంట. సో ఇలా మనం రాస్తామంట రియల్ టైంలో. ఓకేనా, ఏమైనా డౌట్స్ అడుగుతారండి ఎవరైనా? మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుందండి. మీకు ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది. మీరు కూడా మనం రేపు ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేద్దామండి. ప్రతి ఒక్కరు రేపు సండే కదా, రేపు వద్దులే, మండే రోజున మనం ఇన్స్టాల్ చేసి మీ సిస్టంలో మీ టెస్ట్ కేసు రాదురు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాల్ చేదురు కానీ మ్యాక్సిమం మీరు ల్యాప్టాప్ల ద్వారా జాయిన్ అవ్వండి. మీకు ఆటోమేషన్ చేస్తేనే అర్థమైద్దండి, చేయకుండా అర్థం అవ్వదు. మీరు 1-2 సార్లు ప్రాక్టీస్ చేశారంటే మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఫాస్ట్గా ఇంకో టెస్ట్ కేసు రాస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో టెస్ట్ కేసు రాస్తాను చూడండి. ఇప్పుడు ఒక మాన్యువల్ టెస్ట్ కేసు తీసుకుంటున్నాను నేను. వెరిఫై సబ్మిట్. ఇప్పుడు నేను ఒక వేరే మాన్యువల్ టెస్ట్ కేసు తీసుకున్నాను. ఇది నా మాన్యువల్ టెస్ట్ కేసు అండి. దీనికి నేను ఆటోమేషన్ రాయాలి. ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి, ఫస్ట్ మాన్యువల్గా ఎగ్జిక్యూట్ చేయాలి కదా, మాన్యువల్గా రన్ చేయాలి కదా. వెరిఫై సబ్మిట్ బటన్ ఇస్ డిస్ప్లేడ్. ఫస్ట్ స్టెప్ ఏంటి, ఓపెన్ ద క్రోమ్ బ్రౌజర్.
క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తాను. ఆల్రెడీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాను కాబట్టి ఫైన్. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాను. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏమన్నాడు? ఈ టెస్ట్ కేసు కూడా ఆటోమేషన్ రాసి క్లోజ్ చేసేద్దాం సెక్షన్. ఓపెన్ ద అప్లికేషన్ యూఆర్ఎల్. అప్లికేషన్ యూఆర్ఎల్ ఓపెన్ చేయాలంటే ఈ అప్లికేషన్ యూఆర్ఎల్ కాపీ చేసుకొని ఓకే అప్లికేషన్ యూఆర్ఎల్ ఓపెన్ చేశాను. సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటి? క్లిక్ ఆన్ సైన్ అప్ బటన్. సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేయమన్నాడు. సైన్ అప్ బటన్ ఎక్కడ ఉంది చూసుకోండి. ఇక్కడ ఉంది సైన్ అప్ బటన్. దీని మీద క్లిక్ చేయమన్నాడు. క్లిక్ చేశాను. క్లిక్ చేసాక ఏమంటున్నాడు? వెరిఫై సబ్మిట్ బటన్. సబ్మిట్ బటన్ ఉందో లేదని వెరిఫై చేయమన్నాడు. చూడండి సబ్మిట్ బటన్ కనిపిస్తుంది కదా, ఇది మాన్యువల్గా పాస్ అయింది. ఇప్పుడు నేను దీనికి ఆటోమేషన్ రాయాలండి. ఓకేనా? ఇప్పుడు ఎక్లిప్స్ ఓపెన్ చేయండి. ఆల్రెడీ మీరు ఒక టెస్ట్ కేసు రాశారు కదా, రాసిన టెస్ట్ కేసుని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని దీని కింద పెట్టుకోండి ఇలాగా. ఇక్కడ మీరు ఏం వెరిఫై చేస్తున్నారు? ఇక్కడ ఏం వెరిఫై చేస్తున్నారు? ఈ సెకండ్ టెస్ట్ కేసులో సబ్మిట్ బటన్. వెరిఫై సబ్మిట్ బటన్. పేరు ఏదో ఒకటి పెట్టండి మీనింగ్గా. ఇప్పుడు ఆల్రెడీ చూడండి మీకు కోడ్ అనేది కామన్ ఉంటుంది. ఏంటి? ఓపెన్ క్రోమ్, ఓపెన్ అప్లికేషన్ యూఆర్ఎల్. ఇక్కడ దాకా సేమ్ కదా. ఈ మిగతా లైన్స్ మూవ్ చేసేసండి. ఇక్కడ దాకా మీకు సేమే ఉంటుంది. ప్రతి టెస్ట్ కేసుకి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయడము, క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాక అప్లికేషన్ ఓపెన్ చేయడం సేమ్ ఉంటుంది ప్రతి టెస్ట్ కేసుకి. అలాంటప్పుడు మళ్ళీ మనం రాయక్కర్లేదు, చేతితో మళ్ళీ రాయక్కర్లేదు. జస్ట్ కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. టెస్ట్ కేసు కింద టెస్ట్ కేసు రాస్తున్నాను చూడండి. మళ్ళీ నేను ఇది సెకండ్ టెస్ట్ కేసు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? 2 స్టెప్స్ అయిపోయినాయి ఆల్రెడీ చూడండి. ఇప్పుడు క్లిక్ ఆన్ సైన్ అప్ బటన్. సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేయాలి. అప్లికేషన్లోకి వెళ్ళి దీని మీద రైట్ క్లిక్ చేసి దీనికి సంబంధించిన ఎక్స్పాత్ తీసుకోవాలి. ఎక్స్పాత్ తీసుకొని డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్పాత్ రాసి ఇప్పుడు నేను దీని మీద ఏం చేయాలి? క్లిక్ చేయాలి కాబట్టి డాట్ క్లిక్. ఓకే నెక్స్ట్ ఏంటి? సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేశాక సబ్మిట్ ఉందో లేదని వెరిఫై చేయాలి. అదే కదా మాన్యువల్ టెస్ట్ కేసు. నాకు దీని మీద రైట్ క్లిక్ చేసి సెట్ సబ్లోకి వెళ్ళి కాపీ ఎక్స్పాత్ తీసుకొని ఇది ఒక రియల్ టైం వర్క్ అండి. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్పాత్. ఓకే ఎక్స్పాత్ రాసి మనం ఇప్పుడు ఇది ఉందా లేదని వెరిఫై చేయాలి కాబట్టి అది ఉందా లేదని డిస్ప్లే అయిందా లేదా వెరిఫై చేయాలి. అందుకే ఈ డిస్ప్లేడ్. మన టెస్ట్ కేసు అయిపోయింది సార్. అయిపోయినప్పుడు టెస్ట్ కేసు అయిపోయినాక డ్రైవర్ డాట్ క్లోజ్. ఇప్పుడు ఇది మనం రన్ చేసాం. ఇప్పుడు మనం రాసాం కదా. ఇప్పుడు రన్ చేయాలంటే ఇక రన్ బటన్ ఉంది చూసారా, రన్ మీద కొట్టండి. రన్ అవుద్ది. రన్ అయితే పాస్ అయిందా ఫెయిల్ అయిందా చూపిస్తా చూడండి. ఇప్పుడు ఏమైంది చూడండి. టోటల్ టెస్ట్ రన్ 1 పాసెస్ 1. ఇప్పుడు నాకు ఈ 2 టెస్ట్ కేసులు రన్ చేయాలండి ఒకేసారి. ఇప్పుడు నేను ఇప్పుడు ఈ టెస్ట్ కేసు రన్ చేయాలంటే ఇక్కడ రన్ మీద కొడుతున్నాను. ఈ టెస్ట్ కేసు రన్ చేయాలంటే ఇక్కడ రన్ మీద కొడుతున్నాను. కానీ నాకు 2 రన్ అవ్వాలి. నాకు ఈ 2 టెస్ట్ కేసులు రన్ అవ్వాలి. అప్పుడు ఏం చేయాలి తెలుసా? ఇక్కడ మీకు టెస్ట్ ఎన్జీ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ ఉంది చూసారు. ఇక్కడ టెస్ట్ ఎన్జీ డాట్ దీనిలోకి వెళ్ళాలి. దీనిలోకి వెళ్ళి మనం ఎందులో టెస్ట్ కేసెస్ రాస్తున్నాము, మన క్లాస్ పేరు ఏంటి? సెలెక్ట్ రిలేటెడ్ క్లాస్ పేరు ఇది కదా. ఈ క్లాస్ పేరు తీసుకోవాలి. ఈ క్లాస్ పేరు తీసుకొని టెస్ట్ ఎన్జీ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ పేరు పెట్టాలన్నమాట. ఇక్కడ పేరు పెట్టాలి. ఇప్పుడు మీరు ఈ టెస్ట్ ఎన్జీ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ ఉంది కదా, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్లోకి వెళ్ళి ఇక్కడ టెస్ట్ ఎన్జీ సూట్ అని చూసారు, దీని మీద రన్ చేయాలి. దాని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు 2 టెస్ట్ కేసులు రన్ అవుతాయి చూడండి, ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు ఫస్ట్ రన్ అవుతుంది, అది రన్ అయ్యి క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకోటి రన్ అవ్వచ్చు చూడండి. చూసారు ఆటోమేటిక్ రన్ అయిపోతుంది. ఇప్పుడు మీకు రిజల్ట్స్ చూడండి. ఇక్కడ టోటల్ టెస్ట్ కేసెస్ ఎన్ని రన్ అయినాయి? 2 రన్ అయినాయి. ఎన్ని పాస్ అయినాయి? 2 పాస్ అయినాయి. ఏం ఫెయిల్ అవ్వాలా? చూసారా? ఏం లేదు. మనకు టెస్ట్ ఎన్జీ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ ఎందుకంటే మనం టెస్ట్ కేసెస్ అన్ని ఒకేసారి రన్ చేయాలంటే ఈ టెస్ట్ ఎన్జీ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్కి వచ్చి ఆ క్లాస్ పేరు ఇవ్వాలన్నమాట. మనం ఏ క్లాస్లో రాసిన టెస్ట్ కేసెస్? సెలెక్ట్ రిలేటెడ్. క్లాస్ పేరు ఏంటి? సెలెక్ట్ రిలేటెడ్. ఇందుకే క్లాస్ పేరు ఇచ్చాను చూడండి. ఇక్కడ టెస్ట్ ఎన్జీ డాట్ ఎక్స్ఎంఎల్లో ఇక్కడ ఇవ్వాలన్నమాట క్లాస్ పేరు. ఓకేనా? ఇది చెప్తానండి మండే మళ్ళీ
హ్మ్. చెప్పండి. చెప్పండి. ఆ! హ్మ్. ఆ! అవును. హ్మ్. రిపోర్ట్ ఉంటది. ఇప్పుడు నేను టెస్ట్ కేసులు రాసాను గదా! ఇప్పుడు చూడండి. ఇక్కడ రిపోర్ట్ ఇక్కడ మీరేం చేయాలంటే ఫైల్ మీదకెళ్ళి ఒకసారి రిఫ్రెష్ కొట్టండి. ఇక్కడ రిఫ్రెష్ అని ఉంటది చూడండి. రిఫ్రెష్ అని కొట్టి ఇక్కడ టెస్ట్ అవుట్‌పుట్ ఉంది చూసారా? టెస్ట్ అవుట్‌పుట్ అని. ఈ అవుట్‌పుట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీకు ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ అని ఉంటది. ఇండెక్స్ డాట్ దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ అని వెబ్ బ్రౌజర్‌లోకెళ్ళండి. మీరు ఎన్ని టెస్ట్ కేసులు రన్ చేసారో ఇక్కడ చూపిస్తుంది చూడండి. చూసారా? ఇక్కడ చూడండి కనిపిస్తుంది. ఇన్ కేస్ టెస్ట్ కేస్ ఫెయిల్ అయిందనుకో మళ్ళీ చూపిస్తాను చూడండి ఇప్పుడు. నేనే ఇంటెన్షనల్లీ ఫెయిల్ చేస్తాను చూడండి టెస్ట్ కేసు. లొకేటర్ రాంగ్ ఇస్తాను ఇక్కడ. ఇక్కడ తప్పు సపోజు లొకేటర్ రాంగ్ ఇస్తాను. ఇప్పుడు నేను ఇప్పుడు రన్ చేస్తాను చూడండి టెస్ట్ కేసెస్ మళ్ళీ. టెస్ట్ కేస్ రన్ చేయాలంటే మీరేం చేయాలి? టెస్ట్ ఎన్జీ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్‌లోకెళ్ళి రన్ యాజ్‌లోకెళ్ళి ఇప్పుడు చూడండి మీకు టెస్ట్ కేస్ ఫెయిల్ అయితుంది కదా! మీకు ఆ రిపోర్ట్ ఓపెన్ చేస్తే ఆ రిపోర్ట్‌లో కనిపిస్తదనమాట. ఆ టెస్ట్ కేస్ ఎందుకు ఫెయిల్ అయిందో కూడా చెప్పుద్దది. ఇప్పుడు చూడండి 2 టెస్ట్ కేసులు రన్ చేస్తున్నాం ఒకేసారి మనం. 20 టెస్ట్ కేసులు అనుకోండి ఇవే సపోజ్. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మన రిపోర్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది. ఒకటి పాస్, ఒకటి ఫెయిల్ అయింది. మీరు కంప్లీట్ ఎందుకు ఫెయిల్ అయిందో కూడా రీజన్ చూడాలనుకో, ఒక్కసారి మీరేం చేస్తారంటే, ఇక్కడ టెస్ట్ అవుట్‌పుట్‌లోకెళ్ళి ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఫైల్ అని ఉంటది చూడండి. దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్‌కెళ్ళి వెబ్ బ్రౌజర్‌లోకెళ్ళండి. ఇక్కడ చూడండి ఇప్పుడు మొత్తం ఎన్ని రన్ చేసాం ఒకటి ఫెయిల్ అయిపోయింది చూడండి. వన్ ఫెయిల్డ్ అని వచ్చింది. ఫెయిల్ అయింది ఎందుకు ఫెయిల్ అయిందో కూడా చూపిస్తుంది చూడండి ఇక్కడ. నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ అంటే ఏంటంటే మీరు ఇచ్చిన ఎక్స్‌పాత్ తప్పు అంటుంది చూడండి. పి ఎగ్గొట్టేసాను నేను చూడండి. అది చెప్తుంది క్లారిటీగా. మీరు ఎక్స్‌పాత్ తప్పు రాసారు. ఒకసారి చెక్ చేసుకోండి అప్లికేషన్‌లోకెళ్ళి అని చెప్తుందన్నమాట. మనం అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ అప్లికేషన్‌లోకెళ్ళి ఫ్రెష్‌గా ఇప్పుడు మనకి ఎక్స్‌పాత్ తప్పంది కాబట్టి మన అప్లికేషన్‌లోకెళ్ళి మన అప్లికేషన్ ఏది? మన అప్లికేషన్ ఏది? మన అప్లికేషన్‌లోకెళ్ళి ఈ సైన్ అప్ దగ్గరికెళ్ళి కరెక్ట్ ఎక్స్‌పాత్ తెచ్చుకోవాలి మళ్ళెళ్ళి. మనం తప్పు రాసాం కాబట్టి ఇక్కడికెళ్ళి మన సైన్ అప్ టెస్ట్ కేస్ ఏది? ఇక్కడ తప్పు రాసాను కాబట్టి ఈ లొకేటర్ రిమూవ్ చేసేసి ఇది తప్పు లొకేటర్ అంట నాకు చెప్పింది. సో, మళ్ళీ కరెక్ట్‌గా తెచ్చుకొని మళ్ళీ నేను అన్ని టెస్ట్ కేసులు రన్ చేస్తా. రన్ చేయాలంటే టెస్ట్ ఎన్జీ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ మీద క్లిక్ చేసి రన్ యాజ్‌లోకెళ్ళి టెస్ట్ ఎన్జీ సూట్ ఇలా మనం ఒకేసారి బల్క్ టెస్ట్ కేస్ రన్ చేస్తామండి. ఇప్పుడు చూడండి. మనకి రిపోర్టింగ్ కూడా మనకి రిపోర్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మన రిపోర్ట్‌లు మన టీమ్ లీడర్‌కి, మన మేనేజర్‌కి షేర్ చేస్తామట. ఇప్పుడు మనం చేసామో లేదో ఎలా తెలుస్తదంటే వర్కు మనం రిపోర్ట్ షేర్ చేస్తాం. ఇదే రిపోర్ట్. రిపోర్ట్ షేర్ చేయమంటారు పద్దాక మనకి. దాని మీద క్లిక్ చేసి ఓపెన్ విత్‌లోకెళ్ళి వెబ్ బ్రౌజర్. ఇదే లింక్ మన టీమ్ లీడర్‌కి ఇవ్వాలి మనం. ఇస్తే వాడు చూసుకుంటాడు. ఇప్పుడు చూడండి 2 పాస్ అయినాయి రిపోర్ట్‌లో. చూసారా? ఇలా మనం 20 రన్ చేస్తే 20, 30 రన్ చేస్తే 30 ఒకేసారి రన్ చేసుకోవచ్చమాట. వేరే క్లాస్‌లో ఉన్న టెస్ట్ కేస్ కూడా రన్ చేయొచ్చు మనం. వేరే క్లాసెస్‌లో మనం రాసినవే కాకుండా వేరే వాళ్ళు కూడా రన్ చేయాలి మనం. ఇక్కడ వేరే వాళ్ళు రాసారు కదా! ఆల్రెడీ చూడండి. లాగిన్‌లో ఎవరో రాసారు ఆల్రెడీ. ఆల్రెడీ సింపుల్ టెస్ట్‌లో ఎవరో రాసారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సింపుల్ టెస్ట్‌లో మనం రన్ చేయాలనుకో మీరు టెస్ట్ ఎన్జీ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్‌లోకెళ్ళిపోయి ఆల్రెడీ మీ క్లాస్‌లో ఏమైనా రన్ చేయాలి కాబట్టి అది ఓకే. అది అలా పెట్టేసేయండి. దాని కింద ఇంకోసారి మళ్ళీ క్లాస్ అని పెట్టి ఈ పేరు దీని పేరు ఇవ్వాలి. ఈ టెస్ట్ కేస్‌లో ఉన్న టెస్ట్ కేస్ రన్ చేయాలి కాబట్టి ఇక్కడ మీకు ఇది మండే చెప్తానండి మళ్ళీ కంగారు పడమాకండి. అర్థం కాకపోతే నో ప్రాబ్లమ్. సింపుల్ టెస్ట్ మీద క్లిక్ చేసి ఇప్పుడు రన్ చేస్తే మొత్తం మీకు ఇప్పుడు రన్ చేస్తాను చూడండి టెస్ట్ కేస్ అన్ని. టెస్ట్ ఎన్జీ డాట్ ఎక్స్ఎంఎల్ ఇప్పుడు ఎన్ని రన్ అవుతాయి చూడండి. ఇందులో ఎన్ని టెస్ట్ కేసులు ఉన్నాయో కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4 ఉన్నాయి ఇందులో. ఇప్పుడు ఈ 4 రన్ అవుతాయి చూడండి. మొత్తం 6 రన్ అవుతాయి. మన దాంట్లో ఆల్రెడీ 2 ఉన్నాయి కదా! వేరే వాళ్ళ దాంట్లో 4 ఉన్నాయి. మొత్తం 6 రన్ అవుతాయి చూడండి. వన్ బై వన్ అదే రన్ అయిపోతాయి. మనం ఒక్కసారి రన్ చేస్తే చాలు. అలాగే ఈ రియల్ టైమ్‌లో 500 టెస్ట్ కేసులు ఉంటాయి. ఇలా 500 టెస్ట్ కేసులు ఒకేసారి రన్ చేస్తారు. దానంతట అదే రన్ అయిపోద్ది. మనం ఏం పెట్టుకోక్కర్లేదు సిస్టమ్. అదంతా అదే రన్ అయిపోద్ది చూడండి. దానంతట అదే బ్రౌజర్ ఓపెన్ చేసుకుంటూ ఫాస్ట్‌గా రన్ చేస్తదనమాట. చాలా ఫాస్ట్ ఉంటది రియల్ టైమ్‌లో. ఏదో వేరే వెబ్‌సైట్ రన్ చేస్తుంది ఆటోమేషన్ ఏదో.
చూసారా? దానంతట అదే రన్ అయిపోతుంది. మనం ఏం చేయక్కర్లా చూడండి. ఇలాగ రియల్ టైమ్‌లో ఉంటాయి మన టెస్ట్ కేసెస్. అదంతట అదే రన్ చేస్తది. మనం ఏం రన్ చేయక్కర్లా. మనం ఎళ్లి వన్స్ రన్ అయిపోయినాక చూడండి 6 రన్ అయినాయి, 6 పాస్ 6 మొత్తం 6 రన్ అయినాయి, 5 పాస్ అయినాయి, 1 ఫెయిల్ అయింది. మీరు రిపోర్ట్ కావాలంటే టెస్ట్ అవుట్‌పుట్‌లోకెళ్ళి index.htmlలోకెళ్ళి ఈ రిపోర్ట్ మనం షేర్ చేయాలండి మన టీమ్ లీడర్‌కి. ఖచ్చితంగా. అడుగుతారు మనం. చూసారా ఇక్కడ మొత్తం? ఇక్కడ ఎంటర్ చేయండి. చూడండి. ఇక్కడ 2, ఇక్కడ 3, ఒకటి ఫెయిల్ అయింది. ఒకటి ఫెయిల్ అయిందన్నమాట. ఆ మెథడ్ పేరు కూడా చెప్తుంది ఇక్కడ చూడండి. అంటే ఆ మెథడ్ పేరు అంటే ఇది. ఆ మెథడ్ పేరుని బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు మాట. ఏ టెస్ట్ కేస్ ఫెయిల్ అయింది ఏంటని. ఇవి మీరు నేర్చుకోవచ్చు. అంటే మెథడ్ పేరు అంటే ఇదండి. మనం మెథడ్ పేరు ఇస్తున్నాం కదా! వైడ్ అని పెట్టిస్తున్నాం కదా! పలానా మెథడ్ ఫెయిల్ అయిందని చెప్తుంది రిపోర్ట్‌లో చూడండి. రిపోర్ట్స్ వల్ల అదే అడ్వాంటేజ్ మనకి. చూసారా? వెరిఫై స్టాప్ బటన్ 2 అంటే మన సింపుల్ టెస్ట్‌లో అంట ఫెయిల్ అయింది చూడండి. వెరిఫై ఇదిగో చూడండి ఇక్కడ మెథడ్ వెరిఫై స్టాప్ బటన్. ఈ టెస్ట్ కేస్ ఫెయిల్ అయిందని చెప్తుంది. ఎందుకు ఫెయిల్ అయింది? లొకేటర్ తప్పిచ్చాను. చూడండి లొకేటర్ తప్పంటుంది. అనేబుల్ టు లొకేట్ ఏ ఎలిమెంట్ అంటే మనం వాడిన ఎక్స్‌పాత్ ఆ మెథడ్ చూసారు ఎక్స్‌పాత్ వాడుతున్నాం మనం తప్పని చెప్పిందన్నమాట. మనకి ఇవే ఉంటాయండి రియల్ టైమ్‌లో ఇష్యూస్ వచ్చేవి ఇవే. ఇలా ఫెయిల్ అయితాయి. ఫెయిల్ అయిన టెస్ట్ కేసెస్‌ని మనం ఫిక్స్ చేయాలన్నమాట. ఇదే వర్క్ ఉంటదన్నమాట మన జాబ్ ఆటోమేషన్ రాయడం. ఏదైనా టెస్ట్ కేస్ ఫెయిల్ అయిందనుకో అది ఎందుకు ఫెయిల్ అయితుందో రిపోర్ట్‌లో ఉంటది మనకి. ఆ రిపోర్ట్ ప్రకారం అది మనం చేంజ్ చేయాలన్నమాట లొకేటర్‌ని. ఇలా ఉంటదన్నమాట మన జాబ్. ఇలా మనం ఒకేసారి టెస్ట్ కేసెస్ అనేటివి రన్ చేయొచ్చు. ఇది మళ్ళీ చెప్తానండి. అంటే జస్ట్ మీకు ప్రాసెస్ ఇదే ఉంటదండి మన జాబ్ ఆటోమేషను. ఇంతకు మించి మన ఆటోమేషన్ జాబ్ ఏముండదు. ఈ మిగతా ఫోల్డర్స్ గురించి కొంచెం చెప్పుకుందాం. ఈ పీఓఎం ఎందుకు? ఈ టెస్ట్ డేటా ఎందుకు? యుటిలిటీస్ ఎందుకో మీకు చెప్తాను గోయింగ్ ఫార్వర్డ్. మేబీ ట్యూస్‌డే గాని, వెడ్నెస్‌డే గాని చెప్తాను. మళ్ళీ మన రేపు మండే రోజున కనెక్ట్ అయ్యి మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. అర్థం కాకపోతే కన్‌ఫ్యూజ్ అవ్వమాకండి. ప్రాక్టీస్ చేద్దాం మండే రోజున. ట్యూస్‌డే రోజు మళ్ళీ చెప్పుకుందాం క్లాస్. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేయకపోతే మీకు అర్థం కాదు. అందుకు. ఓకేనండి. అగైన్ విల్ కనెక్ట్ అండ్